హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. తొలి సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించింది ఆఫ్ఘనిస్తాన్ పైన. అయితే విజయానికి గల కారణాలు ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు రాణించారనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో తొలి సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ పైన 47 పరుగుల భారీ తేడాతో అయితే టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి బౌలింగ్ మాత్రం అయితే టీమిండియా అందరూ సమిష్టిగా రాణించడం జరిగింది. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంతులు అద్భుతంగా రాణించడంతోనే టీమిండియాకి విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అంతా బ్యాటింగ్ చేసిన టీమిండియా వచ్చేసరికి నిర్ణీత 20లో 181 పరుగులు చేయడం జరిగింది. అందులో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించగా అతని తోడుగా వచ్చేసరికి 32 పరుగులతోనే హార్దిక్ పాండ్యా రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు రాణించడంతోనే టీమిండియా భారీ స్కోర్ చేసిందని చెప్పుకోవచ్చు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 135 పరుగులకే పరిమితమైందని చెప్పుకోవచ్చు 20 ఓవర్లో. ముఖ్యంగా టీమిండియా బౌలర్స్ కూడా అద్భుతంగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా విజయం సాధించడానికి గల ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయి అనే వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా అయితే సూర్యకుమార్ బ్యాటింగ్ వల్లనే టీమిండియా గెలిచిందని చెప్పుకోవచ్చు. సూర్యకుమార్ T20లో అద్భుతంగా రాణిస్తున్న విషయం కూడా తెలిసిందే. T20 వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అని కూడా తెలిసిందే. మరోసారి అయితే సూర్యకుమార్ ఆఫ్ఘనిస్తాన్తో పైన అద్భుతంగా రాణించడం జరిగింది. కేవలం 27 బంతుల్లోనే 53 పరుగులు చేయడం జరిగింది. అందులో వచ్చేసరికి 5 4 3 భారీ సిక్సర్లతో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్తోనే టీమిండియా అంత భారీ స్కోర్ చేయడం జరిగింది. సూర్యకుమార్తో పాటు హార్దిక్ పాండ్యా రాణించడంతోనే టీమిండియా అద్భుతమైన విజయం సాధించాలని చెప్పుకోవచ్చు. అయితే భారత్ విజయంలో వీళ్ళిద్దరు మాత్రం అయితే కీలక పాత్ర పోషించడం జరిగింది. భారత్ గెలుపుకు వీళ్ళిద్దరు అయితే మొదటి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెయిన్గా చెప్పుకోవాలంటే టీమిండియా ఇంకొక ప్రధాన కారణం అంటే టీమిండియా బౌలర్స్ సమిష్టి అంటే చాలా సమిష్టిగా రాణించడం జరిగింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మెరుపు బాళ్లతోనే ఆఫ్ఘన్ బ్యాటర్లకు అయితే చుక్కలు చూపించడం చెప్పుకోవచ్చు. 4 ఓవర్లు వేసి కేవలం 7 రన్స్ ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా 1 ఓవర్ మీడియం కూడా వేయడం జరిగింది. మరి బుమ్రా దెబ్బకు ఆఫ్ఘన్ బ్యాటర్లు అయితే విలవిలలాడారని చెప్పుకోవచ్చు. అతను తోడుగా వచ్చేసరికి అక్షర్ పటేల్ కూడా అద్భుతంగా రాణించడం జరిగింది. 4 ఓవర్లు వేసిన అక్షర్ పటేల్ కేవలం 17 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. 2 కీలకమైన వికెట్లు కూడా తీయడం జరిగింది అక్షర్ పటేల్. అదేవిధంగా మరొక బౌలర్ వచ్చేసరికి హర్షదీప్ సింగ్ ఇంచులో వచ్చేసరికి 4 ఓవర్లు ఇచ్చి 32 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. వీరితో పాటు రవీంద్ర జడేజా కానీ, కుల్దీప్ యాదవ్ కానీ అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా సమిష్టి బలంతోనే అయితే ఈ మ్యాచ్లో గెలిచిందని చెప్పుకోవచ్చు. టీమిండియా గెలవడానికి బౌలింగ్ బలం ఒక ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో టీమిండియా గెలవడానికి మరొక ప్రధాన కారణం అంటే టీమిండియా ఫీల్డింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఒక్క క్యాచ్ కూడా డ్రాప్ ఇవ్వలేదు. అందరూ కూడా క్యాచ్లు అయితే సమిష్టిగా అందుకోవడం కూడా జరిగింది. ఒక విరాట్ కోహ్లీ తప్ప మిగతా ఫీల్డర్లు అందరూ అన్ని క్యాచ్లు అయితే పట్టడం జరిగింది. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ వచ్చేసి 2 క్యాచ్లు పట్టడం జరిగింది. రవీంద్ర జడేజా 3 క్యాచ్లు పట్టడం జరిగింది. అదేవిధంగా మన రిషబ్ పంత్ వచ్చేసరికి 3 క్యాచ్లు పట్టడం జరిగింది. ఓవరాల్గా రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మాత్రమైతే ఫీల్డింగ్లో మెరుపు ఫీల్డింగ్తోనైతే టీమిండియా గెలవడం ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. వీరితో పాటు అందరూ కూడా ఫీల్డింగ్లో సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీమిండియా ఈ 3 కారణాలతోనే ఆఫ్ఘనిస్తాన్ పైన టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయంతో వచ్చేసరికి గ్రూప్ 1లో టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది ప్రజెంట్ వరకు మాత్రమైతే. సెకండ్ సూపర్ 8 మ్యాచ్ వచ్చేసరికి టీమిండియాకు బంగ్లాదేశ్తోని తలపడనుంది. మ్యాచ్ వచ్చేసరికి జూన్ 22 అయితే మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఆఫ్ఘనిస్తాన్ పైన ఏ విధంగా చేసిందో బంగ్లాదేశ్ పైన అదే విధంగా చేస్తే ఈజీగా గెలిచే అవకాశం అయితే ఉంది టీమిండియాకు మాత్రమైతే. మరి చూద్దాం బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.